అనకాపల్లి జిల్లా రాంభిల్లి మండలం పంచదార్ల గ్రామానికి సంబంధించి 1978లో 44 ఎకరాల భూమి లేనటువంటి నిరుపేద కూలీలకు ఎస్సీలకు అసైన్మెంట్ గా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు గత 47 సంవత్సరాలుగా ఈ భూమిని పలు విధాలుగా సాగు చేసుకోవటం, చెట్లు పెంచుకోవడం, ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నామని, ఇక్కడ ఉన్నటువంటి R&R కాలనీగా ఏర్పాటు చేయడానికి ఈ భూమి తీసుకుంటున్నామని రైటింగ్ లో ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా రికార్డు సృష్టించుకుని ఆ భూమిని వెనక్కి తీసుకోవటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ లో వీరు చెప్తున్నటువంటి విషయం మేము గమనించినటువంటిది. మరి ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఏదైనా కూడా మనం ఒక జీవనోపాధితో జీవించేటువంటి వాళ్ళ దగ్గర ఆ భూమి లాక్కోవాలి, వారి నోటి దగ్గర కూడు లాక్కోవాలి అన్నా కూడా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. భూమి ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం అని అంటే వీరు బ్రతుకు తెరువు కోసం, వారు ఆ భూమి మీద ఆధారపడి ఆ భూమి ద్వారా తన జీవనోపాధి సాగించుకుంటారనేటువంటి ఉద్దేశంతో. మరి అలాంటిది తీసేసుకునేటప్పుడు కనీసం ముందుగా నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి. వీరు రిజంప్షన్ చేశారు ల్యాండ్. ఏ కారణం చేత రిజంప్షన్ చేశారంటే వీళ్ళకి ఇచ్చిన భూమి వీళ్ళు సాగు చేసుకోవడం లేదని, అసలు వీళ్ళు ఊర్లో లేరని, దాని మీద భూమి మీద వీళ్ళు లేరని. అది పూర్తిగా అబద్ధం. కనీసం మీరు భూమి మీద ఉన్నారా, సాగు చేసుకుంటున్నారా అని అడగడం గాని, వారి నుంచి సమాధానం తీసుకోవడం గాని చేయలేదు. అది న్యాచురల్ జస్టిస్ కు వ్యతిరేకం. వారే బ్యాక్ డేట్లు వేసుకుని, నోటీసులు ఇచ్చినట్టు రాసుకుని, డెలివరీ చేసినట్టు పోస్ట్ ఆఫీస్ లో స్టాంపులు వేసుకుని, ఆ తర్వాత ఫైనల్ ఆర్డర్స్ పాస్ చేసేసి తీసేసుకున్నామని చెప్పడం. మోసపూరితంగా తీసుకోవడం అనేది ఒకవైపు కనిపిస్తూ ఉంటే, దీనిలో పూర్తిగా రాజకీయ జోక్యం ఉందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వెంకటేశ్వరరావు దినిబాబు అనేటువంటి తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, అలాగే యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, వీరిద్దరూ కలిసి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అయ్యుండి, దీని పూర్వపరాలు తెలిసిండి, ఈ భూమి మీద వీళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది స్వయంగా తెలిసినా కూడా నిజాలను దాచి మభ్యపెట్టి వాస్తవాలను పక్కన పెట్టి భూమి కొట్టేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది తీసుకున్నారు. R&R కాలనీ ఎవరి కోసం అయితే నిర్మించాలనుకున్నారో వారెవరూ కూడా ఇక్కడికి వచ్చి నివసించే పరిస్థితి లేదు. వారు డిస్ప్లేస్ అయ్యి ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. వారు వేరే ప్రాంతం చూజ్ చేసుకున్నారు. వారు ఇక్కడికి రామని కూడా రాసి ఇచ్చారు. అలాంటప్పుడు రెజంప్షన్ చేసింది తిరిగి ఇచ్చేయాల్సింది పోయి ఇంకా దీన్ని ఉంచుకుని ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా ఒకవైపు ఇచ్చి, మరొక వైపు నుంచి క్వారీ పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ ని తోలుకోవాలనే ఆలోచన చేస్తున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. అక్రమ తవ్వకాలు అనేకంగా జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మేము వస్తున్న దారిలో ఒక 10-15 హెక్టార్లకు పర్మిషన్ తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న భూమి అంతా కూడా ఈ ఇచ్చినటువంటి పర్మిషన్ చూపిస్తూ పోలీసుల అండతో, అధికార యంత్రాంగం అండతో విచ్చలవిడిగా మైనింగ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు దీని మీద లావాదేవీలు నడుస్తున్నాయి. దానికి ప్రధాన కారణం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు, అదే విధంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అనేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఒక రకమైనటువంటి దోపిడీ దందా, గూండాల మాదిరిగా భయపెట్టి, రమేష్ అంటే ఏమనుకుంటున్నావు, ప్రాణాలు పోతాయి జాగ్రత్త, తవ్వే దగ్గర అడ్డం వస్తే ఆ గుంటలోనే వేసి మట్టి కప్పెట్టేస్తాము అని బెదిరిస్తున్నారని, పోలీసులు కూడా మీకేం పని ఇక్కడికి రావద్దని ఆ భూమి యజమానులు వచ్చినా రైతులు వచ్చినా కూడా తరిమి కొడుతున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు. మరి మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతినిధుల పాలనలోనే నడుస్తున్నామా? ప్రజల చేత ఓట్లు వేయించుకుని ప్రతినిధులుగా గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేనే ఓట్లు వేసిన ప్రజల కడుపు కొడుతూ వాళ్ళకు నోటి దగ్గర కూడు తీసేస్తూ ఉంటే ఇది నిరంకుశత్వమా, ప్రజాస్వామ్యమా అర్థం కాని పరిస్థితి ఉంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు 147 రోజులుగా ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి నిరాహార దీక్ష శిబిరాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. ఇది చాలా అత్యంత దారుణమైన, హేయమైనటువంటి చర్య. ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన గుంపు ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. నిజమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. వాస్తవంగా ఎక్కడెక్కడ మీరు తవ్వకాలు చేస్తున్నారు, ఇది సరైనటువంటి పరిశీలన చేసి అక్రమ తవ్వకాలు ఆపకపోతే మీ నిజ స్వరూపాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకుని వెళ్లి మీరు ఎంత అక్రమంగా దోచుకున్నారు, ఎన్ని కోట్లు దోచారు, ఎంత భూమిని తవ్వేసేసి మీ సొంత వ్యాపారాలకు వాడుకున్నారు అనేటువంటిది బయటకు తీసుకొస్తాము. అదే సమయంలో ఇక్కడున్నటువంటి రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము, ఏవైతే రిజంప్షన్ ఆర్డర్స్ మీరు ఇచ్చారో అవి వెనక్కి తీసుకుని వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 44 ఎకరాల భూమి వారికి ఇచ్చి, మీరు అభియోగం చెప్తున్నట్టుగా వాళ్ళు సాగు చేసుకోవడం లేదు అని అంటే ఒక రీజనబుల్ టైం 3 సంవత్సరాల సమయం ఇచ్చి, అప్పటికి కూడా నిజంగానే మీరు చెప్తున్నట్టుగా వారు సాగు చేసుకోవడం లేదు, నిరుపయోగంగా ఉంది, ఇది వ్యవసాయానికి యోగ్యం కాదు అని గనక మీరు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు రిజంప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున, ఈ పంచదార్ల గ్రామ రైతుల తరపున మేము ఈ తెలుగుదేశం గుంపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. భూములు వెనక్కి ఇచ్చేసేయండి. అక్రమ
తవ్వకాలు ఆపండి, మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగట్టి ప్రజల ముందు మిమ్మల్ని నిలబెడతాము. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్. విజయ్ కాల్.